దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయకాల సమయం మీతో గడిపి ప్రార్థన చేయటం చాలా సంతోషం. ఈరోజు మనం కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు మనం ఎందుకు కాన్ఫరెన్స్ ప్రేయర్లో వచ్చినాం, మనమే ఎందుకు వచ్చినాం, మిగతా వాళ్ళు రావచ్చు కదా. దాని మీద మీకు ఈరోజు క్లారిటీ వస్తుంది. తర్వాత దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా లేదా, నిజంగా దేవుడు ఎన్నుకున్నాడా, లేకపోతే మీ అంతటా మీరే వస్తే మీరే సేవ చేస్తూ మీరే ప్రార్థన చేస్తున్నాడా. ఒకవేళ నిజంగా దేవుడే ఎన్నుకుంటే మన పరిస్థితి ఇట్లా ఎందుకుంది, మన పరిస్థితి మారుతుందా మారదా అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతా, వినండి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బైబిల్ పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవానికి వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించులాగున సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఏమనుందంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనని అభిషేకించిండు, దేవుడు మనని ఎన్నుకున్నాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే, మిగతా వాళ్ళకి లేని విషయాలు మనలో జరుగుతుంటాయి, మనకే జరుగుతుంటాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇక్కడ ఏమంటుండంటే, నువ్వు గర్భంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నిన్ను ఎన్నుకున్నాను అంటలేడు. నీవు గర్భంలో అసలు లేనప్పుడే, నువ్వు అసలు గర్భంలో ఫామ్ అవ్వకున్నప్పుడే, తల్లి గర్భంలో నువ్వు ఫామ్ కానప్పుడే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనకి ఏమవుతుందంటే, ఎంత డబ్బు సంపాదించినా డబ్బు మీద ఆశ ఉండదు. ఎంత పేరు ప్రఖ్యాత సంపాదించినా పేరు ప్రఖ్యాత కోసం మనం పోం, కానీ దేవుని కోసం ఏదో చేయాలని ఉంటుంది. అట్లా నీకు నిజంగా కనబడింది అనుకో, ఖచ్చితంగా దేవుడు నేను ఎన్నుకున్నాడని అర్థం. హల్లెలూయా. దేవుని కోసం ఎన్ని అవమానాలైనా పడతాం, ఎన్ని నిందలైనా పడతాం. హల్లెలూయా. అది ఫస్ట్ పాయింట్. అంటే దేవుని కంటే మనకి ఏది కూడా ఎక్కువ కాదు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, నువ్వు పుట్టక ముందే దేవుడు నీ లోపల ఏదో పెట్టిండు, నీ ఆత్మలో ఏదో పెట్టిండు. అందుకే మీరు మీ బంధువులను చూడండి, మీ చుట్టాలను చూడండి, మీ ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు చూడండి, వాళ్ళకుండంది మనకు ఉంటుంది. ఎవరైనా కానీ పేరు ప్రఖ్యాతల కోసం పరిగెత్తుతూ ఉంటారు, డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటారు. ఇప్పుడున్న సమాజం, మనకి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ దాంట్లో సంతోషం ఉండదు. బాగా డబ్బు వస్తుంది కానీ సంతోషం ఉండదు. ఇంకా చేయాలా, ఇంకా దేవునితో నేను ఉండాలా, దేవుని కోసం ఏదైనా చేయాలా, దేవుని కోసం ఒక భయంకరమైన తపన ఉంటుంది. అట్లా కనబడుతుంది అని అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, దేవుని కోసం ఎన్ని నిందలైనా పడతాం, ఎన్ని బాధలైనా పడతాం, ఎన్ని కష్టాలైనా పడతాం. దేవుడు తప్ప నాకు ఎవ్వరు లేరు. హల్లెలూయా. భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరూ కళ్ళ ముందర కనబడుతున్నారు.
దేవుడు కనబడతలేడు, కానీ దేవుని మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. దేవుని కోసం ఏదైనా చేద్దాం అని అనిపిస్తుంది. ఇట్లా అనిపిస్తుందంటే దేవుడిని నేర్పరచుకుంటున్న అర్థం. మూడో విషయం ఏంటంటే, ఒకరోజు దేవునితో మాట్లాడకపోతే, ఒకరోజు ప్రార్థన చేయకపోతే, ఒకరోజు బైబిల్ చదవకపోతే ఏదో పోగొట్టుకున్న లెక్క ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నా. హల్లెలూయా. అయ్యో ఈరోజు టైం వేస్ట్ అయింది, డే వేస్ట్ అయింది. హల్లెలూయా. మంచి డబ్బులు ఉంటాయి, ప్రేమించే వాళ్ళు పక్కనే ఉంటారు, మంచి టైంకి తిండి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అరే, దేవునితో ఈరోజు మాట్లాడలేకపోయినా కదా, ఈరోజు ప్రేయర్లో చేయలేకపోయినా కదా, లేకపోతే చర్చిలో పాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్ మంచి వాక్యం చెప్పకపోతే, అబ్బా పాస్టర్ ఈరోజు బాగా వాక్యం చెప్పలేడు కదా, ఇట్లా అనిపిస్తుంది అనుకో, ఖచ్చితంగా దేవుడిని నేను ఎన్నుకున్నాడని అర్థం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నాలుగో విషయం ఏంటంటే, మన బంధువులు చుట్టాలంతా వ్యతిరేకిస్తున్నారు. మనం మంచిగానే ఉంటున్నాం, మనం మంచి పనే చేస్తున్నాం, మనం ప్రార్థనే చేస్తాం, కానీ మన ఇంట్లో ఒప్పుకోరు. తల్లిదండ్రులే ఒప్పుకోరు, భార్యనే ఒప్పుకోదు, భర్తనే ఒప్పుకోదు, పిల్లలు కూడా ఒప్పుకోరు, స్నేహితులు ఒప్పుకోరు, బంధువులు ఒప్పుకోరు. ఎక్కడ పోయినా రిజెక్ట్ అవుతుంటాం. హల్లెలూయా. వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ మనం దేవుని రిజెక్ట్ చేయం. ఇట్లా అనిపిస్తుందంటే కూడా దేవుడు నేనే ఎన్నుకున్నాడు అని అర్థం. ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు పబ్లిక్ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, బైబిల్లో యూసేపు అనే ఒక వ్యక్తి ఉంటాడు, యాకోబు వాళ్ళ కొడుకు. ఆయనకి చిన్నప్పుడే కళ వచ్చింది. చిన్నప్పుడు ఒక రాజు లెక్క బ్రతికిండు ఆయన వాళ్ళ ఇంట్లోనే. తండ్రి చాలా ప్రేమిస్తుండే. ఆయన ఒక కళ వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు వచ్చి ఆయనకు మొక్కినట్టు కళ వచ్చింది. తర్వాత ఏమైంది, వాళ్ళ అన్నదమ్ములు ఆయనను ఇబ్బంది పెట్టారు, ఆయనను ఘోరంగా హింసించారు, శత్రు దేశానికి అమ్మేశారు. ఫస్ట్ ఒక గుంత తవ్వి ఆ గుంతలో పడేసారు. ఆ గుంత నుండే ఆయన ఏమైందంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ కూడా రిజెక్ట్ అయ్యిండు. కానీ ఒక టైం వచ్చింది, దేవుని ప్రియమైన వాళ్ళరా, యూసేపు రెండో రాజుగా అక్కడ అభిషేకింపబడ్డాడు, పట్టం కట్టాడు. హల్లెలూయా. ఘనత వచ్చింది, దేశంలో నంబర్ 1 క్యాండిడేట్ అయిపోయాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మన బంధువులు, చుట్టాలు, ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే, దేవుడిని ఉన్నతమైన స్థాయిలో తీసుకోబోతున్నాడు. ఫస్ట్ మంచి దర్శనం ఇచ్చిన దేవుడు యూసేఫ్కి, కానీ ఏమైందంటే తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. దేవుడు వాళ్ళ అన్నలు గుంతలు వేసి ఐగుప్తు దేశంలో అమ్మేస్తే కూడా దేవుడు దాన్ని కూడా వాడుకున్నాడు. హల్లెలూయా. మనకు అవమానాలు వస్తున్నాయి, మనకు నిందలు వస్తున్నాయి, మనం చాలామంది తొక్కేస్తున్నారు. కానీ ఒక టైం వస్తుంది, దేవుని ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఎవరైతే తొక్కేస్తారో, ఎవరైతే చెడ్డ మాటలు అంటున్నారో, తుని బతుకు అని అంటున్నారో, వాళ్ళే మనం చూసి ఆశ్చర్యపడతారు. అది యూసేఫ్ జీవితంలో జరిగింది. యూసేఫ్ని దేవుడు అభిషేకించాడు. 12 మంది అన్నదమ్ములు ఉన్నారు, ఎవ్వరికి లేని ఘనత యూసేఫ్కి వచ్చింది. యూసేఫ్కి ఘనత రాకముందు అవమానాలు, నిందలు, తొక్కిసలాట ఇవన్నీ వచ్చింది. కానీ యూసేఫ్ అట్లనే నిలబడ్డాడు, దేవుడు ఆయనని లేపిండు. హల్లెలూయా. నీకు కూడా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతాయి, అంత డిస్టర్బెన్స్ ఉన్నాయి. కానీ ఒక టైం వస్తుంది, ఆ ఇంటి వారందరూ నిన్ను చూసి నడుస్తుంటారు. హల్లెలూయా. ఇది దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను అభిషేకించుడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం చేసుకోవాలి. 5th పాయింట్, 5వ విషయం ఏంటంటే, మనం ఒకవేళ పాపం చేసినా, ఒకవేళ పాపంలో తెలుసో తెలియక పాపంలో పడితే కూడా దాని మీద ఇంట్రెస్ట్ వస్తలేదు. అయ్యో నేను తప్పు చేసిన కదా, అయ్యో ఫలానా వ్యక్తిని నేను తిట్టినాను కదా, అయ్యో ఈరోజు నేను దశంభాగం ఇవ్వలేకపోయినా కదా,
అయ్యో నేను చర్చికి వెళ్ళలేకపోయినా కదా అనే వేదన ఉంటుంది మనకి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అట్లా కూడా అనిపిస్తుంది అనుకో, దేవుడు నిన్ను అభిషేకించు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. బైబిల్లో మనం చూస్తే దావీదు భక్తుడు ఉంటాడు. దావీదు భక్తుడి జీవితంలో కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నదమ్ములు అందరూ రిజెక్ట్ చేశారు. ఆయనను పట్టించుకునేటోళ్ళు కాదు. ఆయన అడవిలో గొర్రెలు కాపరులుగా పంపించేటోడు. ఏదో ఒక సింహం వచ్చి ఆయన తినేసేయాలని. కానీ అడవిలో ఉన్న దావీదును దేవుడు ఏం చేసిన, ఇంటికి తెచ్చి అన్నదమ్ములు అందరి ముందర అభిషేకం ఇచ్చిండు. హల్లెలూయా. గొప్ప రాజు స్టేజ్లో వెళ్ళిపోయాడు దావీదు. తర్వాత పాపం చేసిండు. పాపం చేసిన తర్వాత అతనికి అర్థమైంది, అయ్యో నేను పాపం చేసిన అని చెప్పి మళ్ళీ దేవుని తట్టు వచ్చాడు. మన జీవితంలో కూడా మనం ఒక పాపంలో పడిపోయినప్పుడు, అయ్యో నేను తప్పు చేసిన కదా అని చెప్పి మళ్ళీ నేను దేవుని దగ్గర రావాలా, మళ్ళీ ఉపవాసం చేయాలా, మళ్ళీ కాన్ఫరెన్స్లో ప్రేయర్లో రావాలా అని అనిపిస్తుంటుంది. ఎందుకు అనిపిస్తుంది బ్రదర్ నాకంటే, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో నువ్వు రాకముందే నిన్ను ఎన్నుకున్నాడు. నీ లోపల కొంచెం ఏదో పెట్టిండు, అందుకే నీకు ఈ వేదన, అందుకే నీకు ఈ బాధ. హల్లెలూయా. ఇది 5th పాయింట్. 6th పాయింట్ ఏంటంటే, చాలామంది పాపాలు చేస్తూ ఉంటారు. పాపాలు చేసి అందులో ఉండిపోతారు. మనం అందులో కంటిన్యూ చేస్తలేము. అయ్యో నేను తెలిసి తప్పు చేసిన, తెలియక తప్పు చేసిన అని మళ్ళీ మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మన పాపాలు క్షమించేస్తున్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మన పాపాలు ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. దావీదు పాపం చేసిండు, పౌలు భక్తుడు పాపం చేసిండు, కానీ దేవుడు వాళ్ళని క్షమించిండు. కొంతమంది జీవితాలను మనం చూస్తే వాళ్ళు ఒకసారి పాపం చేస్తే ఆ పాపంలోనే ఉండిపోతుంటారు, అందులోనే మంచిగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దావీదు పాపాలు చేసిండు, ఆయన కానీ ఏం చేసిండంటే దేవుడు క్షమించిండు. దేవుడు ఏమీ తప్పు పడతలేడు. నువ్వు పాపివి, నువ్వు నాకు నచ్చలే, నువ్వు అట్లా చేసినావు కాబట్టి నేను ఇట్లా ఉంటాను అంటలేడు. సరే ఓకే, నో ప్రాబ్లం, నీ పాపాలను క్షమించిన, పవిత్రంగా జీవించు అని అంటున్నాడు. ఇవి మనకు అర్థమవుతున్నాయి. ఇలాంటి వాక్యాలు వస్తున్నాయి మనకి. ఎందుకు అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, దేవుని పని జరిగేంత వరకు అసలు నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు. లోకమే కావచ్చు, పోలీసులే కావచ్చు, మాంత్రికులే కావచ్చు, దయ్యాలే కావచ్చు, ఎవడన్నా కావచ్చు. అందుకో నీకు ఈ కాన్ఫరెన్స్ పీరియడ్లో వచ్చినాం. అందుకే దేవుని ఒక మర్మాలు నీకు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఒక పేతురు భక్తుడిని తీసుకోండి. చేపలు పట్టే వ్యక్తి, చదువురాని వ్యక్తి. దేవుని ఒక ఆత్మ అతని మీదకి వచ్చింది, పెద్ద పెద్ద మనుషులను బట్టే వ్యక్తిగా మారిపోయాడు. మనం కూడా బైబిల్లో అంత పెద్ద డెప్త్ మనకు లేదు. 6th పాయింట్ చెప్తున్నా, బైబిల్ అంత పెద్ద డెప్త్ మనకు లేదు, మనకంత తెలియదు. కానీ మనకే దేవుడు చాలా లోతైన విషయాలు చెప్తున్నాడు. బైబిల్ కాలేజీలో తెలియని వ్యక్తులకి, ఈవెన్ దో పాస్టర్లకు కూడా తెలియని విషయాలు, మనం వెళ్ళే పాస్టర్లకు కూడా తెలియదు ఇంత సబ్జెక్ట్ ఉంటుందని. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అంతే. అది నమ్మాలి. అసలు నీ ముందర ఎవ్వరు నిలబడలేడు. దేవుని ఒక ఆత్మ బలంగా నీ మీద ఉంది. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని కోసం ఏదో చేయాలా. నీకంతా బాగానే ఉంది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. బైబిల్లో మనం చూస్తే నెహెమ్యా అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన అప్పటికే గవర్నమెంట్ పోస్ట్లో ఉంటాడు, అంత బాగానే ఉంది. కానీ ఆయన ఏం చేసిండంటే ఉపవాస ప్రార్థన చేసిండంట. ప్రభువా, మా దేశంలో మందిరం లేదు, మందిరం కట్టు. కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసిండు, కన్నీరు గార్చిండు.
తర్వాత అక్కడ ఆఫీసర్తో మాట్లాడి దేవుని పని కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. మనం కూడా దేశం బాగుండాలి, సమాజం బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, సంఘాలు బాగుండాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసానికి సమర్పించుకుంటున్నాం, కన్నీటి ప్రార్థనకి సమర్పించుకుంటున్నాం, ఉదయకాల సమయం ప్రార్థనలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనమే ఎందుకు చేస్తున్నామంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకే కొంతమంది మనుషులను నువ్వు చూసినప్పుడు చాలా వేదన వస్తుంటుంది, చాలా బాధ అవుతుంటుంది. అరే వాళ్ళకి నేను ఎట్లయినా దేవునిలో తీసుకురావాలా, నేను దేవుని కోసం నేను చెప్పాలా, నేను తప్ప ఇంకా వాళ్ళకి ఎవరున్నారు? నేనే కదా, నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? వాళ్ళ కోసం నేనైనా నరకానికి పోతా. ప్రభా వాళ్ళని నువ్వు రక్షించు ప్రభా, ప్లీజ్ ప్రభా. మనకి వాళ్ళకి అసలు ఏం సంబంధం లేదు. వాళ్ళని కలిసినందుకు వాళ్ళు ఏం 100 రూపాయలు కూడా ఇవ్వరు. కానీ వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ మీద ఆప్యాయత. ఎందుకు అంటే తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగిండు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏం చేసిండు? అప్పుడే నీ ఆత్మలో ఏదో ఒకటి పెట్టిండు. అందుకే నువ్వు పుట్టినప్పటి నుంచి ఇట్లున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఏమంటుండంటే, గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే, అసలు నువ్వేందో తెలుసు, నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా. నెక్స్ట్ 7th పాయింట్ ఏంటంటే, బాగా సైతాన్ అటాక్ అవుతుంది, బాగా భయంకరమైన శోధన వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏం అవసరం? మనకే ఎందుకు శోధనలు, మనకే ఎందుకు కష్టాలు, మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్ ఎందుకు వస్తుందంటే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. నువ్వు ఆత్మీయ లోకంలో సైతాన్ రాజ్యానికి ఒక సవాల్గా ఉన్నావు, నీకు తెలియదు. ఖబహత్తలర షీరియందలార్ రదల థరియర సబబహర షిరియరిజురా. ఆత్మీయ లోకంలో నువ్వు ఒక సవాల్గా ఉన్నావు. నిన్ను ఎట్లయినా చంపేయాలని, నిన్ను ఈ లోకంలోకి వెళ్ళి తీసేసుకోవాలని సైతాను 24 గంటలు నీ మీద స్కెచ్ చేస్తూనే ఉన్నాడు, కానీ అది పనిచేస్తలేదు. హల్లెలూయా. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ప్రతిష్ఠించిండు. సైతాన్కి ఈ విషయం తెలుసు. వాడు అడుగున నిన్ను తొక్కేయాలని చూస్తున్నాడు. ఏదో రోగం తీసుకొస్తాడు, ఏదో అవమానం తీసుకొస్తాడు, ఏదో వేదన తీసుకొస్తాడు, ఏదో బాధ తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వానికి తెలుసు నువ్వేందో, నువ్వు మామూలు వ్యక్తి కావని తెలుసు. ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడో అసలు వాడు మనిషే కాదు, వాడు ఒక అతీతమైన వ్యక్తి. అందుకే మనం అతీతమైన పనులు చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి, మనం మాట్లాడుతుంటే ప్రజల్లో సమాధానం వస్తుంది. హల్లెలూయా. మనం 3 పూటలు అన్నం తినకపోయినా మనకేమనిపించదు, నైట్ అంతా ప్రార్థన చేసినా ఏమనిపించదు, ఇంకా చేయాలనిపించదు. ఎందుకంటే దేవుడు మనని ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకో. దేవుడు నిన్ను ప్రతిష్ఠించిండు కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మీకు ఈ శోధనలు, ఈ శ్రమలు, ఒక యోబు భక్తుని మీరు తీసుకోండి. అప్పటి కాలంలో రాజు, మస్తు బంగారం, మస్తు డబ్బు, 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. తూర్పు దిక్కులో ఆయన లాంటి రాజే లేకుండే అంట అప్పటి కాలంలో. చాలా పురాతనమైన కాలం, అబ్రహాం కాలం వాడు ఎవరు అంటే యోబు భక్తుడు. అలాంటి యోబు భక్తుడు అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్న దేవుణ్ణి వదులుతలేడు. ఎందుకు వదులుతలేడంటే దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. సైతాన్ ఏమనుకుంటుండు, నేను వీని పిల్లల్ని తీసుకున్నా, వీని ఆస్తి తీసుకున్నా, వీని భార్యను తీసుకున్నా, అందరినీ తీసుకున్నా, వీడు వదిలేస్తాడేమో అనుకుంటు, కానీ వదులుతలేడు. హల్లెలూయా. దేవుని కోసం నిలబడ్డాడు. ఎందుకనంటే యోబుతో దేవుడు ఉన్నాడు. యోబుతో దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నీ పోయినా కానీ యోబు ప్రాణం పోతలేదు.
యోబు దేవుడిని వదులుతలేదు. అది యోబుకు తెలుసు, దేవునికి తెలుసు. మన జీవితంలో కూడా ఎన్నో కోల్పోయినాం మనం. ఆరోగ్యాన్ని కోల్పోయినాం, డబ్బుని కోల్పోయినాం, పరువుని కోల్పోయినాం, ఎన్నో కోల్పోయినాం. కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తొలగిపోతలేము. హల్లెలూయా. ఇది నెక్స్ట్ పాయింట్, 7th పాయింట్, 8th పాయింట్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు నీకు ఆల్రెడీ ప్రతిష్ఠించాడు. తర్వాత ఏమైంది? యోబు భక్తుడి జీవితం అన్నీ డబల్ వచ్చింది. కష్టాలతో నువ్వు చచ్చిపోవాలా, వేదనతో నువ్వు చచ్చిపోవాలా అన్న దేవుని చిత్తం కాదు. దేవుడు నేను ఘనత ఇస్తాడు, నేను అభిషేకిస్తాడు. ఎంతమంది అవమానపరచారో వాళ్ళందరినీ నేను చూసి ఆశ్చర్యపడతారు. నువ్వు ఏదైతే పోగొట్టుకుంటున్నావో అవన్నీ కూడా ఇస్తాడు, మళ్ళీ డబల్ ఇస్తాడు. నువ్వు ఇల్లు పోగొట్టుకున్నావా, మంచి ఇల్లు ఇస్తాడు. నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావా, మంచి ఉద్యోగం ఇస్తాడు. నువ్వు మనుషులను పోగొట్టుకున్నావా, మంచి మనుషుల్ని ఇస్తాడు. డబల్ త్రిబుల్ ఇస్తాడు. ఘనత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, పవర్ ఇస్తాడు. అప్పుడు పరలోకాన్ని తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఇది దేవుని ఒక చిత్తం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, శ్రమలు వస్తున్నాయని, శోధన వస్తుందని, హెల్త్ డౌన్ అయిపోతుందని అని చెప్పి మీరు బాధపడద్దు. మీరు చూడండి, నెక్స్ట్ 9th పాయింట్ అనుకుంటా. మీరు ప్రార్థన చేసిన తర్వాత డల్ అయిపోతున్నారు. వేరే వాళ్ళని చూడండి, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు, వాళ్ళకి ఏముండదు, బాగానే ఉంటారు. మనం ప్రార్థన చేసిన తర్వాత మనం డల్ అయిపోతాం. మన ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి, మన ఇంట్లో శోధన స్టార్ట్ అవుతాయి, గుండెలో బరువు ఉన్నట్టు ఉంటుంది, గుండె పిసికేసినట్టు ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సైతానికి నువ్వు ఒక పెద్ద డిస్టర్బెన్స్ క్యాండిడేట్గా ఉన్నావు. వారికి తెలుసు నీ ఫ్యూచర్ ఏందో, నీకు తెలియదు నువ్వేందో. నేను చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన వాడు పుట్టిస్తున్నాడు. ఎవరికోసం? చచ్చిపోవాలా అంతే. చచ్చిపోతేనే నాకు ఈ శ్రమలు పోతాయేమో, నాకు ఈ వేదన పోతాయేమో అనుకుంటూ ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు అనుకుంటలే, సైతాన్ నీకు అట్లా మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు చచ్చిపోతే వాడు రాజ్యంలో వాడు హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు ఒక్కనివి ప్రపంచంలో ఉన్న సైతాన్ శక్తులకు అన్నిటికీ నువ్వు సవాల్ విను. హల్లెలూయా. వాడు ఎవరిని చూసి భయపడతలేడు, నిన్ను చూసే భయపడతాడు. ఎందుకంటే వానికి తెలుసు నువ్వేందో, నీలో ఎంత పవర్ ఉందో తెలుసు, నీలో ఎంత అధికారం ఉందో తెలుసు, అసలు నువ్వేందో తెలుసు. అందుకే దేవుని ప్రియమైన వాళ్ళు చాలా చాలా ప్రతి దాంట్లో వాడు అటాక్ ఇస్తున్నాడు, ప్రతి దాంట్లో తొక్కేస్తున్నాడు. ఆయన మనకు విడుదల వస్తుంది, ఆయన మనం ముందుకు పోతున్నాం. యోబు జీవితంలో ప్రతి దాంట్లో అటాక్ ఆయనకి. హల్లెలూయా. కానీ యోబే గెలిచాడు. అట్లనే మన జీవితంలో కూడా మనం గెలుస్తాము. మనను ఓడించడం ఎవ్వని వల్ల కాదు, ఎవ్వని తరం కాదు, ఎవ్వడు ఏం చేయలేడు. ఎంతమంది అయినా దాన్ని ఏమన్నా చేయండి, ఏం తల మీద ఒక వెంట్రుక కూడా తీయలేరు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు, జనములకు ప్రవక్తగా నిన్ను చేస్తున్నాడు. హల్లెలూయా. రిక్కబార సబర షీరియందలార్ లదర హౌ సబబౌ షిఖమాందోరోర్ ఓ రిహమాందో జందో రబౌ షిరియరజిడార్ అల్బరందల హస్తబర షిఖెందలార్ ఓ లహెతరో సంబబర సందలార్ రిమాందలర జబబర షందేరియరబా అల్మరందలో జఖిందలార్ రిహలరబర సంబబర షంతరబరబరబర షిరియరజిడార్. దేవునికి నువ్వు అవసరం, ప్రజలకు నువ్వు అవసరం. హల్లెలూయా. దేశానికి నువ్వు అవసరం, పరలోకానికి నువ్వు అవసరం. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు, నువ్వు పాడు చేసుకోలేవు కూడా. దేవుడు ఏదైతే నీ మీద నిశ్చయించిండో అది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ దేవుడు ప్రతిష్ఠించాడు. అసలు ఏందండి ప్రతిష్ఠించటం అంటే ఏంది? అసలు చాలా పెద్ద మాట, అది మీకు తెలియదు. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే నువ్వేందో నాకు తెలుసు అంటే మామూలు మాట కాదు, అది చాలా గొప్ప బలమైన అభిషేకమైన మాట. అది దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. జనములకు ప్రవక్తిగా నేను నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఉంటే
నువ్వు పుట్టకముందే ఆయన నేను ఎన్నుకున్నాడు. పుట్టిన తర్వాత కాదు, పుట్టిన తర్వాత పిలుపు రాదు. ఫస్ట్ మన పిలుపు వచ్చిన తర్వాతనే మనం పుడతాం. హల్లెలూయా. ప్రజలు మనకి ఎన్నైనా పిలుపులు ఇవ్వచ్చు, కానీ దేవుడు ఒక పిలుపు ఇస్తాడు నీకు. ఆ పిలుపులో మనం నిలబడాలి, ఆ పిలుపు గురించి తెలుసుకోవాలి. ఆ పిలుపుని మనం ఇంకా ఆయుత్తపరిచి మనం ఎదగాలి. ఇది ప్రభు చిత్తం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేనికోసం డిస్టర్బ్ అవ్వకండి, దేనికోసం మీ ఆలోచించకండి. ప్రభువుని పట్టుకోండి. దేవుడు నన్ను అభిషేకించండి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుని చిత్తం ఎట్లయినా నెరవేరుతుంది. నేను ఎట్లయినా, దేవుడు నాలో ఉన్నాడు, నేను ఎట్లయినా గెలుస్తాను. ఎన్నైనా కావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎవడు ఏం చేయలేడు. ఏ అప్పులు ఏం చేయవు, ఏ రోగాలు ఏం చేయవు, ఏ మనిషి ఏం చేయవు, ఏ మాంత్రికుడు ఏం చేయలేడు, ఏ దురాత్మలు ఏమీ చేయలేవు నిన్ను. అవి శోధిస్తాయి, నీకు ఇబ్బంది పెడతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మోషే గారి జీవితాన్ని చూడండి. ఆయన ఒక రాజు పొజిషన్లో ఉన్నాడు. ఎవరినో కొడుతుంటే ఈయన కోపం వచ్చేసింది. తన రాజ్యంలో ఉన్న వ్యక్తి ఇజ్రాయెల్ దేశాన్ని కొడుతున్నాడు. కోపం వచ్చి తన రాజ్యంలో ఉన్న సైనికుడిని చంపేసిండు. హల్లెలూయా. తీరని బాధ, మనుషులు ఏదో అయిపోతుంటే చాలా భయంకరమైన బాధ, వేదన. ఆ దేశంలోకి వెళ్ళి పారిపోయాడు. ఒక మనిషిని కొడితే గుద్దుగా చచ్చిపోయాడు. అంత బలమైన స్ట్రాంగ్ పర్సను అదే దేశాన్ని చూసి భయపడి వచ్చేసాడు. 40 ఏళ్ళు గొర్రెలు కాసాడు. కానీ వేదన, బాధ, నేనేం చేయలేకపోయినా, అయ్యో నాకు ముసలితనం వచ్చేసింది కదా, నేను ఇంకెన్నాళ్ళు, నేను ఏదో ఒకటి చేయాలా. దేవుడు చూసిండు. హల్లెలూయా. మోషేలో ఉన్న గుణం ఏంటంటే ఆయన రెస్పాండ్ అవుతాడు. మనం కూడా ఏదైనా దేవుని ఒక వాక్యం తెలిసినప్పుడు దానికి రెస్పాండ్ అవుతున్నాం. ఓహో అవునా, ఇట్లనా, నాకెందుకు ఈ వాక్యం అని అంటలేం. నాలో ఈ తప్పు ఉండొచ్చు, ఓహో దేవుడు నన్ను వాడుకుంటాడేమో, ఓహో దేవుని కోసం ఈ రెస్పాండ్ వస్తుంది. ఎందుకు? బికాస్ యూ ఆర్ చూజన్ పీపుల్. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, అంతే. ఎవ్వడేం చేయలేడు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఈరోజు ఈ ప్రేయర్ నుంచి నేను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడు. ఉన్నతమైన ఆశయాలు వస్తాయి, ఉన్నతమైన ప్రార్థనా జీవితం వస్తుంది, ఉన్నతమైన ఆత్మ నడిపింపు వస్తుంది. అసలు టోటల్ డిఫరెంట్ అయిపోతావు. హల్లెలూయా. ఈ యొక్క ప్రసంగం మీకు అర్థమైతే నువ్వు అధికారంగా మూవ్ అవుతావు, నువ్వు బోల్డ్గా వెళ్తావు. అది నేను పరలోకం నుంచి వచ్చిన వ్యక్తిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అధికారం చలాయిస్తాను, ఆటోమేటిక్ నీ లోపల అధికారం రిలీజ్ అవుతుంది. ఈ వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది మీద ఆత్మ తాకిడి వస్తున్నది. ఈ వాక్యం వింటున్న వాళ్ళు, వినే వాళ్ళకు కూడా ఆత్మ తాకిడి వస్తుంది. శరీరం పులకరిస్తుంది, ఏదో తెలియని బాధ వెళ్ళిపోయింది, నెమ్మది వస్తుంది, ఒంట్లో బలం వస్తుంది. బికాస్ దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాడ్ మేడ్. ఇదే దినం ప్రభు చేసిండు మనకు చెప్పటానికి. తర్వాత మోషే వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఒకప్పుడు పిరికివాడుగా వచ్చిన మోషే దేవుడు మాట్లాడిన తర్వాత హల్లెలూయా హ్యాపీగా వెళ్ళిండు, ధైర్యంతో వెళ్ళిండు. మొత్తం ఐగుప్తు దేశాన్ని కదిలించిండు. ఐగుప్తు దేశం అంతా ఏం చేయలేకపోయింది. అప్పటి కాలంలో ప్రపంచంలో నంబర్ 1 పవర్ఫుల్ కంట్రీ ఏదైనా ఉందంటే ఐగుప్తు దేశం. సకల విద్యలో ప్రవీణులు వాళ్ళు. నువ్వు మంత్రాలు చేతబడి తీసుకో, నువ్వు యుద్ధ రంగం తీసుకో, నువ్వు జ్ఞానంలో తీసుకో, ఎందులైనా. కానీ ఒక మోషే ముందల వాళ్ళు నిలబడలేకపోయారు. ఎందుకంటే మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళని విడుదల చేసిండు ఆయన. 20 లక్షల మందిని నడిపించిండు దాదాపుగా. మామూలు మాట కాదు. మన జీవితంలో కూడా మీరు చూడండి, మన దగ్గర ఏముండదు, జోబులో డబ్బులు ఉండవు, కనీసం సొంతం ఇల్లు కూడా ఉండదు. మనం చెప్తుంటే పెద్ద పెద్దోళ్ళు వింటారు, పెద్ద పెద్దోళ్ళు మనకు సలాం కొడతారు. హల్లెలూయా. పెద్ద పెద్దోళ్ళు జ్ఞానవంతులే, మళ్ళా అన్నీ తెలిసిన వాళ్ళే.
మాకు దారి లేదండి, మీరు ఏదో ఒకటి చేయండి అండి, ఏదో ఒకటి చెప్తారు. ఇవన్నీ ఎందుకు అని అంటే, దేవుని ప్రియమైన వాళ్ళగా, దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు, దేవుడు నిన్నే ఏర్పరచుకున్నాడు. మోషే ఎట్లయితే ప్రజలను నడిపించిండో, మోషే ఎట్లయితే దేవునితో నడిచిండో, ఈ రోజు నుంచి నువ్వు నడవబోతున్నావు. మోషేలో వచ్చిన భారం నీ లోపల వచ్చింది. మోషేలో ఎంత పవర్ ఉందో నీలో అంత పవర్ ఉంది. మోషే ప్రవక్త, నీవు కూడా ఒక ప్రవక్తవి, నువ్వు కూడా ఒక ప్రవక్తవి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్తాం మనసులో. ఎస్, నేను దేవుని దగ్గర ఏర్పరచబడిన వ్యక్తి. అందుకే మనుషులు నిన్ను శోధిస్తున్నారు, కానీ నువ్వు ఆ శోధనకు గురవుతలేవు. సైతాన్ని శోధిస్తుంది, నువ్వు లేద్దామంటే పడిపోతున్నావు, కానీ మళ్ళీ లేస్తున్నావు. హల్లెలూయా. దేవుని కోసం ఏదైనా చేయాలని తపన, వేదన, ఇవన్నీ కలుగు ఎందుకు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తం నీ లోపల నెరవేర్చేంత వరకు ఎవ్వడేం చేయాలి, నీకు మరణం కూడా రాదు. దేవుడు కొన్ని అనుకుంటుండు నీ ద్వారా. అందుకే ఇవి తెలుసుకొని మనం దేవునితో కనెక్ట్ అవ్వాలి. ఊరికే ప్రతి దాంట్లో ఏడవటం, బాధపడటం ఇక వేస్ట్. అది సైతాన్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు, వాడు క్లాప్స్ కొడతాడు. నిన్నొక్కడిని పడేయటానికి సైతాన్ మొత్తం తన రాజ్యాన్ని వాడుతున్నాడు. వాడి సమూహాలన్నీ వస్తున్నాయి. ఎందుకు? హల్లెలూయా. వాడికి తెలుసు నీలో ఎంత పవర్ ఉందో, ఎంత కెపాసిటీ ఉందో వానికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ధైర్యం కలిగి ముందు అడుగు వేయండి. మోషేని నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. అబ్రహాంని నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. అబ్రహాము, సారా వాళ్ళకి పని లేకపోతే ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళారు. హల్లెలూయా. ఆడ బ్రతకటానికి అబ్రహాం ఏం చెప్పిండంటే, నేను నీ భర్తనని చెప్పను, నీ అన్నని చెప్తాను, లేకపోతే నన్ను చంపి నేను పెళ్లి చేసుకుంటానంటే సరే అన్నది. ఆ ఫిలిష్తీ దేశంలో ఉన్న రాజు అబీమెలెకు అనే పేరు. అబీమెలెకు అంటే ఆయన పేరు కాదు, ఫిలిష్తీయుల దేశంలో రాజు అంటే అబీమెలెకు అని అంటారు. ఐగుప్తు దేశంలో రాజు అంటే ఫరో అంటారు. రాజు ఒక అధికారంలో ఉన్న వ్యక్తిని అబీమెలెకు అంటారు ఫిలిష్తీయుల దేశంలో. ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు లేరు. తర్వాత ఎంతమంది వచ్చి ఆయన దగ్గర వచ్చి పని చేస్తారో వాళ్ళకు కూడా పిల్లలు లేరు. అదొక శాపం ఉండిపోయింది. తాను ఏమనుకున్నంటే, నేను చనిపోయే లోపల ఒక వంశధారుని తీసుకురావాలి అని ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను. సారా కనబడ్డది, మంచిగా అందంగా ఉంది, ఆమెను కూడా పెళ్లి చేసుకుందామని ఈయన డిసైడ్ అయ్యండి అంతే. అబ్రహాం కూడా ఏం చేయలేడు. ఆయన ఏమో అన్న అనేసాడు, ఆల్రెడీ లైన్ క్లియర్ ఉంది, పడుకున్నాడు. దేవుడు వచ్చి భయపెట్టించాడు. ఏమనుకున్నావు నువ్వు? ఆయన వాళ్ళ భార్య తెలుసా? నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, అసలు నేనేందో నీకు చూపిస్తాను. షాక్ అయిపోయాడు ఆయన. వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు, వాళ్ళ మనుషులు మాట్లాడలే, కానీ అబ్రహాం తరఫు నుంచి దేవుడు మాట్లాడాడు. అది దేవుడు ఎన్నుకున్న వ్యక్తి సత్తా. హల్లెలూయా. తర్వాత మాట్లాడి ఏమన్నాడంటే, నువ్వు ఆయనతో ప్రార్థన చేయించుకో, నీకు సంతానం వస్తుంది అని అన్నాడు. అబీమెలెకు రాజు పిచ్చోడైపోయాడు, బట్టలు చింపుకున్నాడు. ఇదేంద్రా నాయన, నేను పెళ్లి చేసుకోవటం కూడా తప్పేనా? సరే దేవుడే చెప్తుంది కదా అని చెప్పి అబ్రహాం దగ్గరకు వచ్చి వణుక్కుంటూ వచ్చిండు. నువ్వు ఎందుకు చెప్పలేదు నీ భార్య అని? లేదు సార్, మీరు నన్ను చంపేస్తారని నేను చెప్పలేదు. సరే, నేను ఎందుకు చంపలే, కానీ మీ దేవుడు ఏదో ప్రార్థన చేయమన్నాడు, నాకు ప్రార్థన చేయి, నాకు సంతానం లేదు, నేను నీకేమనను. సరే అని చెప్పి అబ్రహాం ప్రార్థన చేసి, అబ్రహాం ఒక ప్రవక్త, ప్రార్థన చేసినప్పుడు ఆయనకు సంతానం కలిగింది. ఆయనకే కాదు, వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ, ఎంతమంది పెళ్లి చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ సంతానం కలిగింది. అప్పుడు అబ్రహాం ఏం చేసిండంటే, అబీమెలెకు అనే రాజు ఏం చేసిండంటే, చాలా బంగారం, డబ్బులు, పశు సంపద, అప్పట్లో పశు సంపదనే గొప్పదనం ఇచ్చి ఆ ఊరోళ్ళకి అందరికి, ఆ దేశంలో ఉన్న వ్యక్తులకు చెప్పిండు, ఈయన దేవుడు ఎన్నుకున్నాడు, ఈయనను ఎవ్వరు ఏమనొద్దు అని చెప్పి ఈయనను పంపించేసిండు.
హల్లెలూయా. ఖాళీ చేతులతో పోయాడు అబ్రహాం. డబ్బులు, పశు సంపదను వేసుకొని వచ్చాడు. రాజునే దీవించే స్టేజ్లో వెళ్ళిపోయాడు. అది దేవుడు ఎన్నుకున్న వ్యక్తి యొక్క సత్తా. నీ దగ్గర ఏం లేకపోయి ఉండొచ్చు, నువ్వు ఖాళీ చేతుల్లో ఉండొచ్చు, కానీ దేవుని ఒక పవర్ నీ లోపల ఉంది. దేవుని ఒక అభిషేకం నీ మీద ఉంది. దేవుని ఒక బలమైన గొప్ప ప్రణాళిక నీ మీద ఉంది. ఎవ్వడేం చేయలేడు. నువ్వు ఎవరి మీద చేతులు పెడతావు వాళ్ళు బాగా అయిపోతారు, వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే నాకు మంచిగా అయింది బ్రదర్, నువ్వు ప్రార్థన చేస్తే నాకు మంచిగా అయింది సిస్టర్, నాకు మళ్ళా చేయంటూ. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మంచిగా భాషలు మాట్లాడండి, బైబిల్ బాగా ధ్యానం చేయండి. వస్తున్న శోధన గురించి, వేదన కోసం డిస్టర్బ్ అవ్వకుండా వదిలేయండి. సకల మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుని ఒక బలమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. తగిన సమయం అందు ఆయన హెచ్చిస్తాడు అంతే. ఎందుకంటే ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంది. ఒక హెచ్చింపుకు రాకముందు ఒక భయంకరమైన శోధన గుండా వెళ్ళాల్సి వస్తుంది. యూసేఫ్ జీవితం ఒక భయంకరమైన శోధన, యోబు జీవితం భయంకరమైన శోధన. అన్నీ పోయిండు, మళ్ళీ అన్నీ తెచ్చుకున్నాడు, డబల్ వచ్చింది. యూసేపు అన్నదమ్ములు పోగొట్టుకున్నాడు, ఆ తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు, మంచి పేరుని పోగొట్టుకున్నాడు, దేవుని పోగొట్టుకోలే. హల్లెలూయా. తర్వాత అన్నీ ఇచ్చిండు, అన్నదమ్ముల్ని ఇచ్చిండు, తండ్రి అక్కడి నుంచి వచ్చిండు, వేరే దేశంలోకి వెళ్ళి వచ్చిండు. అసలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ దేశంగా ఫామ్ అయిందంటే బికాస్ ఆఫ్ యూసేఫ్. హల్లెలూయా. ఎక్కడ పుట్టిండు, ఎక్కడికి వచ్చిండు, ఏం చేసిండు అని చెప్తే 2 దేశాలు విన్నాయి. ఐగుప్తు దేశం విన్నది, ఇజ్రాయెల్ దేశం విన్నది. మామూలు విషయం కాదు. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. నువ్వు చెప్పినట్టు దేశాలు వింటాయి, ప్రపంచం షేక్ అవుతుంది. ఒక టైం వస్తుంది, దేవుడు నేను లేపుతాడు. ఒక టైం వస్తుంది, నీకున్న బంధకాలు తెగిపోతాయి. ఒక టైం వస్తుంది, ఎస్ హీ ఈజ్ ద చూజన్ పర్సన్ ఫ్రమ్ గాడ్ అని అందరు చెప్తారు. అవును, దేవుడే నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు అబ్బాయినని, ఎవడేం చేయలేడని లోకంలో ఉన్న ప్రజలు చెప్తారు. అవమానపరిచిన వాళ్ళు చెప్తారు, నిందించిన వాళ్ళు చెప్తారు, బాధ పెట్టిన వాళ్ళు చెప్తారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి మళ్ళీ మన కాలు మోపుతారు. దేవుడు చేయబోతున్నాడు. తన బిడ్డల్ని హింసిస్తే, తన బిడ్డలకి చెడ్డ మాటలు చెప్తే ఆయన ఊరుకోడైనా, ఆయన ఏందో చూపిస్తాడు. అతడు నా నామంని ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా అంటున్నాడు. ఎస్, మనం ప్రేమిస్తున్నాం, మనకు యేసునామం తెలుసు, ఆ నామం కోసం మనం బ్రతుకుతున్నాం. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు నిరాశపడడానికి వీలేదు. హల్లెలూయా. ఖబర సలదర శిఖంతరో అందరీందల హొస్సబర శర్యరెజనార్. ఇదే నీ దేవుడని యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. వాక్యం ద్వారా ప్రవచనాత్మక ప్రసంగాన్ని ఇచ్చినారు, నీకు వందనాలు. నీ బిడ్డలను మీరు అభిషేకించండి. ఒక బలమైన శక్తి అని తాకును గాక. లదర దరియాందలో ఓ లబర సబబర శాంతారబా షికేందల. ఈ బిడ్డలను మీరు బలపరచండి, మీరు నెమ్మది ఇవ్వండి. నీ చిత్తమైతే మధ్యాహ్నం మేము కలుసుకునే కృప ఇవ్వు. నీ యొక్క సాక్షిగా నిలబెట్టి మనశ్శాంతి ఇచ్చి అన్ని విషయాలు మీరు తోడే ఉండమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. మంచిది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఈరోజు అక్క ఒక్క నిమిషం నేను చెప్పే విను. ఈరోజు మంగళవారం ఉంది. 1 గంట సేపు లింక్ ప్రార్థన మీకు టైం దొరికినప్పుడల్లా చేయండి. రైట్. థ్యాంక్ యూ అక్క.